పెట్టుకుని పెళ్లి సంబంధాలు చెడగొడుతున్న ఓ అమర ప్రేమకుడి కథ ఏంటో తెలియాలంటే మనం రాఘవ గారిని పిలవాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. నా పేరు ప్రేమికుడు. అమ్మాయిలందరూ ఎప్పుడు నా వెంట ఏంటో హౌ క్రేజీ. నేను మీకు తెలుసు, నా స్థానం మీ మనస్సు. ప్రేమికుడు అందరూ వెంట పడుతుంటారు. జస్ట్ మినిట్ సార్ ప్లీజ్. హలో, హాయ్ రా కృతి శెట్టి. సారీ రా, నేను సాయంత్రం నువ్వు పార్టీ అని చెప్పి నేను రాలేకపోయాను. తెలుగు వచ్చాడికి. సారీ సార్. హలో, హే రష్మిక, ఎన్నాళ్ళకు ఫోన్ చేసేవరా? వాట్, నీ ఫ్రెండ్ బర్త్డేకి వీడియో బయట ఇవ్వాలా? నీకు తెలుసు కదరా, నీ బర్త్డేకే నేను ఆలోచిస్తుంటాను. కిట్టు మొత్తం ఫోన్లో అనుకుంటారు. ఒరే, ఇక్కడ ఎవరో కుళ్ళుకుంటున్నారు, తర్వాత మాట్లాడతాను నేను. సరే, ఎవరు నువ్వు ఎందుకని? పక్కింట్లోకి వచ్చాను. ప్రేమికుడా? అదేం పేరయ్యా? ఏ ప్రభుదేవ గారు ప్రేమికుడు అని టైటిల్ పెట్టి సినిమా తీస్తే అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుంది. ఇంతకీ ఏం చేస్తుంటావు? మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు చెప్పినట్టు చేస్తూ ఉంటా. ఆయన ఏం చెప్పారు, నువ్వేం చేస్తుంటావు? వీలైతే ప్రేమించు డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఆయన చెప్పింది డూడ్స్ కి, నీలాంటి డాడ్స్ కాదు. బతకడానికి ఏం పీకుతుంటావు అని. అంకుల్ అన్నాడు, పెంకు పగిలిపోద్ది. కరెక్ట్ టైంలో పెళ్లి అయితే అంత కూతురుండేది తెలుసా నీకు? నేను అడగకుండా ఎందుకు నాకు ఫ్లవర్ ఇస్తున్నారు? మనం అడిగితేనే సూర్యుడు కాంతి ఇస్తున్నాడా? మనం అడిగితేనే చెట్లు గాలి ఇస్తున్నాయా? మనం అడిగితేనే మేఘాలు వర్షిస్తున్నాయా? ఆఫ్టర్ ఆల్ అడగకుండా నేను ఫ్లవర్ ఇస్తే తీసుకోలేరా మీరు? కాదు, అడగకుండానే ఫ్లవర్ ఇస్తున్నారు, అడిగినా కామెడీ ఇవ్వట్లేదు. సంక్రాంతి పండుగ వెళ్ళిపోయింది కదండి, మరి ఇంకా గంగిరెద్దులు వస్తున్నాయండి. తొలి ప్రేమ సినిమాలో ఆ సీన్ కోసం జనాలు పడి చచ్చేవారండి. ఇది ఎంట్రీ ఇచ్చిందంటే గుండె ఆగి చేస్తారు. మా అమ్మాయి పెట్టి అది ఇది అంటే ఏంట్రా? మా అమ్మాయి పేరు మిత్రచెంబ. అదేం పేరు? మగధీర సినిమాలో మిత్ర బిందాన్ని పెడితే ఎవరన్నా అడిగారా? అప్పుడు లేకుండా ఇప్పుడు లేస్తుంది. దాని పేరు బిందె అయితే ఏంటి, చెంబు అయితే ఏంటి? పెళ్ళయిందా? నాకు పెళ్ళి అవ్వకుండా ఎలా పడుతుంది? నీ గురించి కదరా, డెగిసా దానికి అయిందా? అర్జెంట్ గా ఏ తలమాషను చూసి పెళ్లి చేసి తగిలేదాన్ని. నీకెందుకు? ఎందుకో ఏంటే, లేకపోతే ఇది ఎక్కడే ఉండి అని ఇలా పిలుస్తుంది. రేపు ముగ్గేస్తుంది, ఎల్లుండి ముగ్గులో దించుతుంది. అవతల ఫాలో అయ్యి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే చచ్చిపోతా, నా వెంట పడుతుంది. అది ఎందుకు నిన్ను చూస్తుంది? ఎర్రటి క్యారెట్ ని రాకెట్ రాఘవని చూస్తే ఎవరికైనా దొరకాలంటే నాకు తెలుసు, వీడు యాపిల్ పండులో ఉన్నాడు. ఏదో చెయ్యాలి. కాదు రాఘవ గారు, ఎవరికైనా ఒంట్లో బాగాలేకపోతే తగ్గుతారు, మీరేంటి రెచ్చిపోతున్నారు? లాభం లేదండి. ఈ పక్కింటి అమ్మాయికి నేనే ఏదో మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. లేకపోతే ఆడు తక్కువ కాదు, నాకు అంటగట్టేయాలని చూస్తాడు డిగ్సాగాడు. హలో, ఎక్కడున్నారా? నీకోసం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు కదా 40 ఏళ్ళు అయింది. మా ఇంటికి వచ్చే చెప్తాను అర్జెంట్ గాను. నీ కాబోయే మామగారిని పరిచయం చేస్తాను దా. అంకుల్ ఏంటయ్యా? పెళ్లివారు వచ్చారు. మీ అమ్మాయికి మంచి సంబంధం చూశాను. మంచిదనం అనేది కామెంట్లో చదివాను కానీ కళ్ళారా చూస్తున్నాను రా. కామెంట్లు రాయించుకుంటావా? రాయించుకున్న వాళ్ళు వాయించుకుని ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. అల్లుడి గారు ఏం చేస్తుంటారు? అల్లుడి గారు అప్పుడే మాట కలిపించి ఏం చేస్తుంటాడు? కోటిలో చెవులో గులుగులు తీస్తుంటాడు. చెవులో గులువులు తీస్తుంటాడా? చెవులో గులువులు తీసుకున్నా మా అమ్మాయికి ఎవరు? నువ్వు ఎంత సంపాదిస్తావు? నెలకే 25,000. అంటే నేను ఇచ్చిన తప్ప ఇడికి ఏం రావు. వీడు చెవులో గులుగులు తీసి రోజుకి 50,000 సంపాదిస్తాడు. మామగారు గులుగు తీయించుకుంటారా ఫ్రీ అని అడుగుతున్నాడు. వీడు ఎదమాత్రం కాకపోతే అక్కడ చెవులు ఎక్కడ కనిపిస్తున్నాయి తీయడానికి. అమ్మ వీడు ఏదో చేసేలా ఉన్నాడు. నేను మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయాలి. హలో, అప్పుడెప్పుడు మంచి సంబంధం ఉందండి కదండి, కన్ఫర్మ్ చేసేయండి. అమ్మాయి దానికి మంచి సంబంధం వస్తుందా?
రావు గారు ఇప్పటిదాకా మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంది, ఇక నుంచి నా గుండెల్లో ఉంటుంది. ఉండాలి, అక్కడే ఉండాలి. నీ గుండెల్లోంచి అది బయటికి రాకుండా ఉండాలంటే ఎన్ని ఖర్చు అవుతుందో చెప్పు, అన్ని లక్షలు నేను ఇస్తాను. ఎవరు నువ్వు? ప్రేమికుడిని, పక్కింట్లోనే ఉంటాను. అంటే పక్కింటో దాని ప్రేమికుడి నుంచి అది మాకు తెలియకుండా మాకు ఇచ్చి సంబంధం కట్టబడతాది. ఆడి పేరే ప్రేమికుడు. అదేం పేరు రా? నీకు అమ్మాయి నచ్చిందా? నచ్చింది. నీకు అది నచ్చాడా? నచ్చలేదు. నచ్చిందా? వీడికి ఏం తక్కువ? చెప్పు, వీడికి ఏం తక్కువ? ఆడు చెప్పి నమ్మకం అలాంటి ఏం లేవు, మీరు చేసుకోమని చెప్తాను. చిచ్చే, ఇంత జరిగే కూడా దీన్ని ఎవడైనా చేసుకుంటాడ్రా? ఏదో మంచి సంబంధం అనుకుని ఇంత దూరం వచ్చాం. పదరా అబ్బాయి, వెళ్ళిపోదాం. దా, నదిలి కొరికే. అబ్బాయి యాపిల్ పండ్లో ఉన్నాడు, కొరుకుదా. నదిలేసి పిసికేసి వాళ్ళతో నన్ను తీయ నుంచి మంచి సంబంధం పోగొట్టాలి. మంచి సంబంధం పోగొట్టాలి. లోపలికి వెళ్ళి మంచి చూస్తాను. హాయ్ రష్మిక, ఎక్కడున్నావు నువ్వు రష్మిక? ఇక్కడ ఉండకూడదు రే. నిన్న హాస్పిటల్కి వెళ్ళాం మనం. రాఘవ గారికి 2 రోజుల నుంచి హెల్త్ బాగలేదు, కానీ ఇంత ఎనర్జెటిక్ గా చేశారు. ఎలా ఇది? మాత్రలు గట్టిగా వేసుకున్నాడు. నిన్న చిన్న ఇరిటేషన్ మేడం, బాగా నీరసం అంటే పక్క నుంచి ఒక ఆవిడ కట్టను ఇలా తీసింది. రావు గారు మీరే కాదు టీవీలో వస్తూ ఉంటారు అన్నాడు. అనగానే ఈయన అవునమ్మా కరెంట్ పోయింది అందుకే బయటకు వచ్చాను అన్నాడు. ఇంకో బాధాకరమైన విషయం అంటే మధ్యలో వాష్రూమ్ కి వెళ్ళాలి, డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇవన్నీ డిస్కనెక్ట్ చేసి పదండి అన్నారు. అది వీల్ చైర్ వద్దులే నడుస్తాను. అక్కడికి వెళ్ళాక అంటున్నాడు, సార్ ఒక ఫోటో దిగేద్దాం సార్, మళ్ళీ అక్కడ దిగ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ అండ్ సిన్సియరిటీ. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వెరీ నైస్ రాఘవ గారు. క్రిష్ గారు, రావు గారు చాలా ఎనర్జెటిక్ గా చేశారు. నీకు ఇల్ హెల్త్ అయినా కానీ అక్కడ ఫోటోలు దిగడం, కామెడీ చేసుకోవడం, టీవీలోంచి బయటకు వచ్చేయనంటాం బాగుంది. స్కిట్ కన్నా చెప్పిన జోక్ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. రాఘవ గారు, వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. మీరు లవ్ చేయలేదంట, మీకే చాలా మంది లవ్ చేశారంట. అయ్యో చాలా అండి బాబు, తట్టుకోలేకపోయాను. నేను లవ్ చేశాను కానీ టైంకి ఎక్స్ప్రెస్ చేయలేకపోయానండి. బొంబాయి సినిమా వచ్చింది, మనీషా కొయిరాలా గారిని కొద్ది రోజులు చాలా సీరియస్ గా లవ్ చేశాను. ఆవిడకేమో తెలుగు రాదు, నాకు హిందీ రాదు. కొంతకాలానికి మళ్ళీ పరిణీత అని సినిమా వచ్చింది, అదే విద్యాబాలన్ గారు ఉన్నారు. అసలు ఆవిడే ఇక్కడికి రాలేదు, అందుకని చెప్పడానికి కుదరలేదు. నిజంగానే టాబ్లెట్లు అవసరం తీసుకెళ్ళండి.